అందరికీ నమస్కారం. గత సెషన్లో మనం IC7490 డికేట్ కౌంటర్, IC7447 7 సెగ్మెంట్ డ్రైవర్ మరియు 7 సెగ్మెంట్ డిస్ప్లే యొక్క పిన్ వివరాలను, వాటి మధ్య కనెక్షన్లను ఎలా రూపొందించాలో తెలుసుకున్నాం. సెషన్ను కొనసాగింపుగా ఇప్పుడు మనం IC7447 7 సెగ్మెంట్ డ్రైవర్ మరియు 7 సెగ్మెంట్ డిస్ప్లే మధ్య కనెక్షన్లను ఏర్పరచబోతున్నాం మరియు దాని ఆపరేషన్ను ఎగ్జిక్యూట్ చేస్తాం. 7 సెగ్మెంట్ డిస్ప్లేతో 7 సెగ్మెంట్ ఐసీ డ్రైవర్ను కనెక్ట్ చేయడం. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా 100 OHM రెసిస్టర్ల ద్వారా అవుట్పుట్ను 7 సెగ్మెంట్ డిస్ప్లేకు కనెక్ట్ చేయడానికి ఉపయోగించే 7 సెగ్మెంట్ ఐసీ డ్రైవర్ 74LS47 నుండి పిన్ నెంబర్లు 13, 12, 11, 10, 9, 15 మరియు 14ను గుర్తించండి. ఏ టెర్మినల్ కోసం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో పిన్ 7కి IC74LS47 యొక్క పిన్ 13ని కనెక్ట్ చేయండి. బి టెర్మినల్ కోసం IC74LS47 యొక్క పిన్ 12ని 7 సెగ్మెంట్ డిస్ప్లేలో పిన్ 6కి కనెక్ట్ చేయండి. సి టెర్మినల్ కోసం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో పిన్ 4కి IC74LS47 యొక్క పిన్ 11ని కనెక్ట్ చేయండి. డి టెర్మినల్ కోసం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో పిన్ 2కి IC74LS47 యొక్క పిన్ 10ని కనెక్ట్ చేయండి. ఏ టెర్మినల్ కోసం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 1 పిన్కి IC74LS47 యొక్క పిన్ని 9కి కనెక్ట్ చేయండి. ఎఫ్ టెర్మినల్ కోసం IC74LS47 యొక్క పిన్ని 5ని 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 9 పిన్కి కనెక్ట్ చేయండి. జీ టెర్మినల్ కోసం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 10 పిన్కి IC74LS47 యొక్క పిన్ 14ని కనెక్ట్ చేయండి. 7 సెగ్మెంట్ ఎల్ఈడిలో పిన్స్ 3 మరియు 8ని కనెక్ట్ చేయండి మరియు 5 వోల్ట్ పవర్ సప్లై VCCకి కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని అవుట్పుట్ ఎల్ఈడిల నుండి ఏదైనా 4 ఎల్ఈడిలను ఎంచుకొని దానిని QA, QB, QC మరియు QD అని పేరు పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూసిన విధంగా IC74LS47 యొక్క పిన్స్ 12, పిన్ 9, పిన్ 8, పిన్ 11ని వరుసగా QA, QB, QC అండ్ QDకి కనెక్ట్ చేయండి. ఎగ్జిక్యూషన్ +5 వోల్ట్ రెగ్యులేటెడ్ DC పవర్ సప్లైను ఆన్ చేయండి. పిన్ 14 వద్ద ఇన్పుట్కు ఒక క్లాక్ పల్స్ను అప్లై చేయండి మరియు అవుట్పుట్ లాజిక్ లెవెల్స్ను రికార్డ్ చేయండి. IC74LS90 యొక్క అవుట్పుట్లను గమనించండి. క్లాక్ పల్స్ ఇన్పుట్ల కోసం అవుట్పుట్ లాజిక్ స్థాయిలను ధృవీకరించండి మరియు ట్యాబులేషన్లో చూసిన విధంగా ఇన్పుట్ వద్ద ప్రతి క్లాక్ పల్స్ ఇచ్చిన తరువాత QA, QB, QC మరియు QD అవుట్పుట్ల స్థితిని గమనించండి. క్లాక్ పల్స్ 0, అవుట్పుట్స్ 0, 0, 0, 0. క్లాక్ పల్స్ 1, అవుట్పుట్స్ 0, 0, 0, 1. క్లాక్ పల్స్ 2, అవుట్పుట్స్ 0, 0, 1, 0. క్లాక్ పల్స్ 3, అవుట్పుట్స్ 0, 0, 1, 1. క్లాక్ పల్స్ 4, అవుట్పుట్స్ 0, 1, 0, 0. క్లాక్ పల్స్ 5, అవుట్పుట్స్ 0, 1, 0, 1. క్లాక్ పల్స్ 6, అవుట్పుట్స్ 0, 1, 1, 0. Clock pulse 7, outputs
0 1 1 1. Clock pulse 8, outputs 1 0 0 0. Clock pulse 9, outputs 1 0 0 1. అదేవిధంగా 7 సెగ్మెంట్ డిస్ప్లే యొక్క అవుట్పుట్లను గమనించండి. క్లాక్ పల్స్ 0, ఎల్ఈడి డిస్ప్లే అవుట్పుట్ 0. క్లాక్ పల్స్ 1, ఎల్ఈడి డిస్ప్లే అవుట్పుట్ 1. క్లాక్ పల్స్ 2, ఎల్ఈడి డిస్ప్లే అవుట్పుట్ 2. క్లాక్ పల్స్ 3, ఎల్ఈడి డిస్ప్లే అవుట్పుట్ 3. క్లాక్ పల్స్ 4, LED display output 4. Clock pulse 5, LED display output 5. Clock pulse 6, LED display output 6. Clock pulse 7, LED display output 7. Clock pulse 8, LED display output 8. Clock pulse 9, LED డిస్ప్లే అవుట్పుట్ 9. ఇప్పుడు మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. సింక్రోనస్ డికేడ్ కౌంటర్ను కన్స్ట్రక్ట్ చేయడం మరియు టెస్ట్ చేయడం. సింక్రోనస్ డికేడ్ కౌంటర్ను ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మరియు టెస్ట్ చేయడం అనే దానిపై ఈ సెషన్ను ఇది ముగించింది. ధన్యవాదాలు.